అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సెల్ హెల్త్. చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇవాళ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి సార్ మన బాడీలో? టోటల్ మెటబాలిజం చిన్న ప్రాబ్లమ్స్ లేడీస్కి ఎక్కువ వస్తుంది. కన్వర్షన్ ఆఫ్ T4 into T3. ఐరన్ సాల్ట్ మంచిది కాదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు థెరపీతో చెప్తాం. సెల్ రిచ్ అనే సప్లిమెంట్లో ఐరన్ కూడా ఉంటుంది అందాల్సిన పాలలో. ఈక్వల్ ఫస్ట్ అసలు హెయిర్ లాస్ మొదలైతే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ సస్పెక్ట్? ఫస్ట్ డెఫినెట్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయి, షుగర్ ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం లేకుండా ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సెల్ హెల్త్. ఇవాళ సెల్ హెల్త్ సిరీస్ లో మనం చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ గురించి మాట్లాడబోతున్నాం. థైరాయిడ్ గ్లాండ్ కి బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్ ఒకటి ఉందని మనకు బ్రాడ్ గా అందరికీ తెలుసు. అంటే థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటే ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ ఇవన్నీ వస్తాయని చెప్పి చదువుకున్నాం పుస్తకాల్లో. కానీ ఇంతకి మించి కూడా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కి సంబంధించి సమస్యలు చాలా డయాగ్నోస్ అవుతున్నాయి, బోత్ ఇన్ విమెన్ అండ్ మెన్. సో ఇవాళ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, వన్స్ అగైన్ హీస్ బ్యాక్ విత్ అస్ ఆల్ అబౌట్ థైరాయిడ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదువుకున్నాను, థైరాయిడ్ దెబ్బతింటే సింపుల్ గాయిటర్, ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్, ఇలా రెండు గాయిటర్లు వస్తాయని చెప్పి, ఒకదానికి హైపోకి హైపర్కి. బట్ యాక్చువల్లీ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ ఏంటి సార్ మన బాడీలో? టోటల్ మెటబాలిజం మొత్తం కంట్రోల్ చేసేది ఆ చిన్న బటర్ఫ్లై షేప్ లో ఉన్న మన యాడమ్స్ యాపిల్ కింద నుండి థైరాయిడ్ గ్లాండ్. ఎక్కువగా దాని ప్రాబ్లమ్స్ లేడీస్కి ఎక్కువ వస్తుంది. లేడీస్కి ఎక్కువ సార్, ఎందుకంటే ప్యూబర్టీ దగ్గర నుంచి హార్మోనల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ స్పైక్స్ లేకపోతే క్రాషెస్ జరుగుతుంటాయి. కాబట్టి కన్వర్షన్ ఆఫ్ T4 into T3 జరగటం తగ్గిపోతుంది. అండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా మీరు అన్నట్టు గాయిటర్, ఆ ప్రొడక్షన్ కూడా ఇదర్ ఎక్సెస్ ప్రొడక్షన్ లేకపోతే తగ్గిపోవడం జరుగుతుంటుంది. బట్ మెన్లో రాదంటే మెన్లో కూడా వస్తుంది. బట్ మోస్ట్లీ ఆటోఇమ్యూన్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి, రైట్, జెనెటిక్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళకి మెన్లో కూడా ఇవాళ చూస్తున్నాం. సెలీనియం లాంటి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మెన్లో కూడా వస్తుంది. బట్ మోస్ట్లీ దిస్ ఇస్ ఏ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమే. బట్ ఆఫ్ లేట్ మగవాళ్ళలో కూడా ఎక్కువ పెరుగుతుంది థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ చేసే పనులు ఏంటి, థైరాయిడ్కి అవసరం ఏంటి? అందరూ రిపోర్ట్స్లో T3, T4, TSH అని చదువుతారు. ఇవన్నీ కొద్ది తేడా ఉన్నాయంటే నాకు ఏదో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసింది అనే ఆందోళన చెందుతారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చాలా క్లియర్గా విడమర్చి చెప్తానికి ప్రయత్నం చేస్తాను. T4 అంటే థైరాక్సినైన్ అంటాం, అది ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అది యాక్టివ్ ఫామ్లోకి T3 కింద ట్రైఐడోథైరోనైన్ కింద మారాలి అంటే ఎలా మారుతుంది? అది మారకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి? సెలీనియము, జింకు, అయోడిన్, మెగ్నీషియము ఇవి బాడీలో ఉన్నంత వరకు హాయిగా అది కన్వర్షన్ జరిగిపోతూ ఉంటుంది. 20% ఆఫ్ దిస్ కన్వర్షన్ గట్లో జరుగుతుంది. ఆ గట్ హెల్త్ ఈజ్ ఆల్సో అగైన్ రూట్ కాజ్ ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం ఇక్కడ, విచ్ నార్మల్లీ ఎవరు కన్సిడర్ చేయరు. రైట్. సో గట్ హెల్త్ ఈజ్ ఆల్సో ఎంత ఇంపార్టెంట్. మనం వేరే ఆటోఇమ్యూన్ కండిషన్స్లో మగవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందంటే అది ఏం గట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ది ఇమ్యూనిటీ ఇన్ టు బ్యాలెన్స్. కన్వర్షన్ జరగకపోవటం వలన వచ్చే ఇబ్బందులు మెటబాలిజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ద టోటల్ బాడీ మెటబాలిజం ఫ్రమ్ గట్ టు హార్ట్. అండ్ గట్ అంటే మౌత్ టు యానస్ మొత్తం గట్టే కదా యాక్చువల్గా. మనం లార్జ్ ఇంటెస్టైన్ మెజారిటీగా అని భావిస్తాం. కానీ బట్ ఎవ్రీథింగ్ అంతా గట్ బ్రెయిన్ యాక్సెస్ని బ్లాక్లు లేకుండా ఉండాలంటే కూడా థైరాయిడ్ ఫంక్షనింగే ఈజ్ ఎవిడెంట్లీ రిక్వైర్డ్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్. థైరాయిడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు PMOS కూడా ఉంటుంది ఆటోమేటిక్ లేడీస్లో. పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. దానికి విచ్ లీడ్స్ టు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ఒక జబ్బు ఒకటి సింగిల్గా రాదు అని. ఈ కన్వర్షన్ జరగటం ఒక ఎత్తు అయితే, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆ ప్రొడక్షన్ జరగటం సరైన మోతాదులో, రేంజ్ అయితే వాళ్ళు 1.5 to 4.5 అని అట్లా సుమారుగా పెడతారు. కానీ అది ప్రొడక్షన్ జరగాలంటే బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తేనే ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. అది ఓవర్ రియాక్ట్ అయితే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, అండర్ రియాక్ట్ అయితే తక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. అండర్ రియాక్ట్ అయిన సందర్భాల్లోనే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది.
హైపర్ థైరాయిడ్ ఉంటూ అది ఆటోఇమ్యూన్ కింద మారుతుంది. హాషిమోటో థైరాయిడైటిస్ అంటాం మనం. అవునవునవును. అది అసలు కనిపించదు కదా సార్? అది అది అసలు వచ్చిందంటే దాంతో పెద్ద ఇక్కడ మన దగ్గర రిజల్ట్ ఉంటుంది కానీ దిస్ నో ట్రీట్మెంట్ కదా, అది రివర్స్ అయ్యే మార్గమే లేదు. ఏం సిమ్టమ్స్ ఉంటాయి సార్ హాషిమోటోస్ వస్తే? అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్ అయితే ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది. ఓకే. అండ్ గట్ బ్రెయిన్ యాక్సెస్ బ్లాక్ అయిపోవడం అనేది సెకండ్ ప్రాబ్లం ఉంటుంది. వావ్. ఎప్పుడైతే గట్ బ్రెయిన్ యాక్సెస్ బ్లాక్ అయిందో గట్ లో బ్రెయిన్ కావాల్సిన సెరోటోనిన్, డోపమిన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ కూడా ప్రొడక్షన్ జరిగేది గట్ లోనే కాబట్టి ఆ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి కూడా డిఫరెంట్ ఉండదు. బ్రెయిన్ న్యూరాన్స్ ఫంక్షనింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇమ్యూనిటీ బ్యాలెన్స్ తప్పుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ హౌ యువర్ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా హాషిమోటో థైరాయిడైటిస్ ఒకటే కాదు, అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ సోరియాసిస్, జాగ్రన్ సిండ్రోమ్, క్రాన్స్, వీటన్నిటికీ కారణం కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ప్రధానమైన కారణంగానే మనం చెప్పుకోవాలి. వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్ క్లినిక్స్, దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఇప్పుడు 1,00,000 మందిని చూసామని ఎప్పుడు చెప్తుంటాం కదా, దాంట్లో థైరాయిడ్ ప్రాబ్లం క్యూర్ చేసిన వాళ్ళు కూడా దాదాపు 10,000 మంది పైనే ఉంటారు. బట్ దే డోంట్ కమ్ విత్ థైరాయిడ్ ప్రాబ్లం, దే కమ్ విత్ డిఫరెంట్ ప్రాబ్లం అండ్ ల్యాండ్ అప్ థైరాయిడ్ మాకు ఎప్పటి నుంచో ఉందండి, మేము థైరోనార్ వాడేసుకుంటున్నాం, బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ పిగ్మెంటేషన్, మై ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాటీ లివర్ అని వస్తారు. కానీ అది ఎట్లాగ థైరోనార్ వేసుకుంటున్నాం కాబట్టి అది ప్రాబ్లం కాదు అని అనుకుంటాను. బట్ యాక్చువల్లీ థైరాయిడ్ పనిచేస్తుందా సార్? చెక్ లో ఉంచే వరకు పనిచేస్తుంది అంతే. అంతే, నెంబర్ గేమే కదా. డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వాడాలి అంటారు, థైరాయిడ్ Same principle. మందులు వాడాలని ఆ ప్రిన్సిపల్ కి విరుద్ధంగా మనం హోలిస్టిక్ గా మొత్తం ఓవరాల్ మెటబాలిజం ఇంప్రూవ్ చేయాలి. పిగ్మెంటేషన్ కి కారణం థైరాయిడే అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. పిగ్మెంటేషన్ ఈజ్ నాట్ స్కిన్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్. ఇమ్యూనిటీ ఓవర్ యాక్షన్ చేయడానికి కారణం మళ్ళీ థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవటమే. సో ఈ హోలిస్టిక్గా ఒక థైరాయిడ్ ఒక్కటే ప్రాబ్లంగా మనం చూడకూడదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే లేడీస్లో హార్మోనల్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి అనేది కూడా, థైరాయిడ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద హార్మోనల్ డిస్టర్బెన్సెస్. థైరాయిడ్ ఈజ్ వన్ పార్ట్. సార్ అలాగే థైరాయిడ్ తో నేను ఈ మధ్య హెయిర్ లాస్ గురించి చాలా వింటున్నాను. థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేప్పటికీ యువర్ ఫాలికల్స్ విల్ నాట్ ఓపెన్, హెయిర్ ఫాల్ కాదు, హెయిర్ గ్రోత్ రాకపోవడం కాదు, ఉన్న జుట్టు ఊడిపోతుంది బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ నాట్ ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్తో రిలేట్ అయిన మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. కాబట్టి రెండే కారణాలు, ఒకటే జబ్బు అని ఎప్పుడు చెప్తాం కదా. సెల్ మాల్ ఫంక్షనింగ్ ఈజ్ ఓన్లీ ఎయిల్మెంట్ అండ్ డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ ఆర్ ద ఓన్లీ టూ కాజెస్ ఫర్ దట్ ఎయిల్మెంట్. ఆ డెఫిషియన్సీని అడ్రస్ చేస్తూ థైరాయిడ్ ఫంక్షనింగ్ కావాల్సిన సెలీనియం, జింక్, ఐరన్ లాంటి సప్లిమెంటేషన్ కూడా బయోఅవైలబిలిటీ పెంచి మనం అందిస్తూ అండ్ పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షనింగ్, గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా ఉంచేలా చూసుకుంటూ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అగైన్, మీరు ఒక్క థైరాయిడ్ సింగిల్ ప్రాబ్లమే చూడకుండా థైరాయిడ్ వలన గట్ ప్రాబ్లం వస్తుంది, గట్ వలన బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్ వలన ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్స్ ఆల్ రిలేటెడ్. మెకానిజం ఈజ్ అ విషియస్ సైకిల్, ఒక ట్రాప్. ఆ ట్రాప్లో నుంచి బయటికి తీసుకురావాలి మనిషిని. సింగిల్ ప్రాబ్లంతో వస్తారు కానీ లేడీస్కి థైరాయిడ్ గురించి అసలు పట్టించుకోరు. థైరాయిడ్ అనగానే ఒక ట్యాబ్లెట్ వేస్తున్నాం కదా, దాని గురించి వదిలేని ఫ్యాటీ లివర్ ప్రాబ్లం కదా నాది, అండ్ పీరియడ్స్ రావట్లేదు, నాకు అది పిల్లలు పుట్టట్లేదు, ఈ సంగతి చూడండి అంటే థైరాయిడ్ ప్రాబ్లంతో నువ్వు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? ఒకవేళ వచ్చినా కూడా లోపల బేబీకి థైరాయిడ్ ఫంక్షన్ ఉండదు. మదర్ థైరాయిడ్ సరిగా లేకపోతే మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అగైన్ థైరాయిడ్ సరి చేయకుండా డోంట్ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ అనేది ఒక సీరియస్ ఇష్యూగా మేము వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. రైట్. సో సెల్ రిచ్ అని ఇప్పుడు మనం సప్లిమెంట్ పెడతాం. దాంట్లో సెలీనియం, జింక్, ఐడిన్ సరైన మోతాదులో పెట్టి అందిస్తే. బట్ ఐడిన్ ఇక్కడ ఐడైజ్డ్ సాల్ట్ వాడొద్దని మనం సెల్ హెల్త్ విధానంగా చెప్తూ, పించ్ ఆఫ్ ఐడిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఓవర్ డోస్ ఆఫ్ ఐడిన్ ఆల్సో మళ్ళీ ఆటోఇమ్యూన్ కండిషన్, హాషిమోటో థైరాయిడైటిస్ కారణం అవుతుంది. ఓవర్ ఐడిన్ ఉన్నా కూడా మన పిట్యూటరీ గ్లాండ్ సరిగా సిగ్నల్. సో ఐడైజ్ సాల్ట్ మంచిది కాదు, న్యాచురల్లీ ఒరిజినల్గా అసలు మంచిది కాదు. ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక పించ్ ఆఫ్ ఐయోడిన్ యాడ్ చేసుకోవడం బెటర్. అది మనం అట్లాగే సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి డోంట్ యూజ్ ఎనీ అదర్ ఐడైజ్డ్ సాల్ట్ అని మనం చాలా క్లియర్ గా చెప్తాం. రైట్. ఇప్పుడు సెల్ రిచ్ అనే సప్లిమెంట్ లో ఖచ్చితంగా ఐడిన్ కూడా ఉంటుంది ఉండాల్సిన పాలలో, అండ్ సెలీనియం ఉంటుంది, సెలీనియం అండ్ B12 కూడా ఉంటుంది. అండ్ B12 ఈజ్ ఎసెన్షియల్ విటమిన్ ఫర్ ఓవరాల్ హెల్త్, ఒక్క థైరాయిడ్కే కాదు, రైట్, గట్ హెల్త్ కైనా, ఇమ్యూనిటీ కంట్రోల్లో ఉంచడానికైనా B12 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పెయిన్ మేనేజ్మెంట్ కూడా B12 లోపం ఉన్నప్పుడు కూడా చాలా పెయిన్స్ తో బాధపడుతున్న సందర్భాలు మనం చాలా చూస్తుంటాం. సో ఎక్కువ సోర్సెస్ నాన్ వెజిటేరియన్ అంటారు సార్ B12 కి, నిజం అది? B12 లేదంటే హస్క్ ఆఫ్ గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ తింటే కూడా ఉంటుంది కానీ, బట్ నాన్ వెజిటేరియన్ తింటే B12 వస్తుంది అంటే పప్పులో B12 లేదా అంటే
అసలు B12 సోర్స్ ఆఫ్ మన సాయిల్లో లేదు B12, అందుకని దీంట్లో మన ఫుడ్ లోకి రావట్లేదు. అర్థమైంది. సో కాబట్టి అమాంతం తినేస్తే అలా వచ్చేది. రావట్లేదు కదా, రావట్లేదు కాబట్టి ఆ సప్లిమెంటేషన్ తీసుకురావాల్సి వచ్చింది. ఇవాళ మనకు 100-150 సప్లిమెంట్లు తీసుకొచ్చామంటే మనం తినే ఆహారంలో అవి దొరకట్లేదు కాబట్టి, పాలిఫినాల్స్ కానీ, ఆ మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ దొరకట్లేదు కాబట్టి సప్లిమెంటేషన్ అవసరం పడింది మనకి. అండ్ అవి కూడా బయో అవైలబిలిటీ పెంచుతున్నాం కాబట్టి రిజల్ట్ వస్తుంది, అబ్జార్ప్షన్ రేట్ పెంచుతున్నాం కాబట్టి రిజల్ట్ వస్తుంది. రైట్. అండ్ ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ చాలా కామన్ గా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్ నుంచి ఆ ఆయిల్ తీసి గనక మనం వాడితే థైరాయిడ్ ఫంక్షనింగ్ కి అది కూడా చాలా బాగా కన్వర్షన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఫ్లాక్స్ సీడ్ కొన్ని సందర్భాల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లాక్స్ సీడ్ తినొద్దు అంటాం మేము. బట్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో ప్రాబ్లం లేదు, ఫ్లాక్స్ సీడ్లోనే ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచే లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్లో గ్లూకోజ్ ఉండదు, గ్రౌండ్నట్ ఆయిల్ తీసేసిన తర్వాత పిప్ అంతా గ్లూకోజే. సో ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా మనం థైరాయిడ్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం కంపల్సరీగా కోఎంజైమ్ Q10 అయితే ఉండి తీరాల్సిందే. సో ఈ హోలిస్టిక్ గా మనం థైరాయిడ్ సెలెక్టివ్ కోఎంజైమ్ Q10, సో ఈ కాంబినేషన్ ఆఫ్ సప్లిమెంటరీ సపోర్ట్ తో మెయిన్ autophagy, our cell health protocol is time restricted eating, ఎస్పెషల్లీ ఫర్ థైరాయిడ్ సార్. ఎస్పెషల్లీ ఫర్ థైరాయిడ్. థైరాయిడ్ అనగానే సింగిల్ థైరాయిడ్ ప్రాబ్లం రాదు కదా, దాంతోపాటు హోస్ట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. హోస్ట్ ఆఫ్ కండిషన్స్ అన్నిటిని రిపేర్ చేయాలంటే మనం చేయటం కంటే టైం ఇస్తే లోపల డాక్టర్ చేసేస్తారు. సార్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, ఆటోఫేజీ బెటరా, కీటో అంటే బేసికలీ వెరీ లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ బెటరా మీ దృష్టిలో? నా దృష్టిలో కీటో ఈజ్ టెంపరీ రిజల్ట్ ఓరియంటెడే కానీ మళ్ళీ జీవితాంతం కీటోలో ఉండలేరు కదా. సో ఎప్పుడో అప్పుడు మనం అన్ని తినాలనుకుంటాం కాబట్టి ఈ 16 hour ఫాస్టే బెటర్, 8 hours తిని. ఎస్, 16 to 18 hours డిపెండింగ్ అపాన్ ది ఏజ్ అండ్ యువర్ అదర్ ఫ్యాక్టర్స్ చూసుకుని యూ హ్యావ్ 1 meal of carb అండ్ గివ్ రెస్ట్ టు ద బాడీ. ఒకటి బికాస్ ఆఫ్ ఆటోఫేజ్ ఏం జరుగుతుంది, హెల్దీ సెల్స్ ఆర్ ఆకలేసి డెడ్ సెల్స్ని తింటున్నాయి, మాల్ ఫంక్షనింగ్ సెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బికాస్ యూఆర్ గివింగ్ రెస్ట్ టు ద బాడీ, సెల్ఫ్ హీలింగ్ రిపేర్ అదే చేసుకుంటుంది. లివర్ రిపేర్ చేసుకుంటుంది, 95% డ్యామేజ్ లివర్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ బికాస్ ఆఫ్ ద రెస్ట్ యూఆర్ గివింగ్. గట్ రిపేర్ చేసుకుంటుంది, గట్ మైక్రోబయోమ్ స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ కావాల్సిన కన్వర్షన్ సరిగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ మనం ఎప్పుడు నేను చెప్పేది మనలోనే ఒక డాక్టర్ ఉన్నారు, మన శరీరాన్ని మించిన డాక్టర్ లేరు. మన శరీరాన్ని మించిన డాక్టర్ లేరు అనే విషయం మర్చిపోయి బయట ఉన్న డాక్టర్లు ఇంకా చూస్తున్నారు. మీరు లోపల ఉన్న డాక్టర్ని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సింది ఏదో అందించకూడదు, అందించకపోతే అండ్ గివ్ ప్రాపర్ టైం ఫర్ ఇట్ టు రిపేర్, ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్. న్యాచురోపతి అంటేనే సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీ. సార్ ఇక్కడ ఈ మధ్య చాలా ఇన్స్టాలో రీల్స్ చూస్తున్నాం కాబట్టి ఈ థైరాయిడ్ కి సంబంధించి హెయిర్ లాస్, పాపిడిలా విడిపోవడం అన్నది ఫస్ట్ అసలు హెయిర్ లాస్ మొదలైతే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ సస్పెక్ట్? వైటమిన్ డెఫిషియన్సీయా? ఖచ్చితంగా సెలీనియం డెఫిషియన్సీ, సెలినోప్రోటీన్ అంటాం. ఆ సెలినోప్రోటీన్ డెఫిషియన్సీ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ లుక్ ఎట్ ఇట్. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే అండ్ దెన్ ఆబ్వియస్లీ కన్వర్షన్ రేట్ ఎట్లా జరుగుతుంది, గట్ హెల్త్ ఎట్లా ఉంది. డెఫినెట్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గట్ ప్రాబ్లం ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండదు. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అయిపోతారు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే. థైరాయిడ్తో నాకు ఒళ్ళు విరిగిపోయిందండి అంటారు. థైరాయిడ్ వాళ్ళు బాగా ఒబేస్గా వచ్చిన వాళ్ళు ఫస్ట్ మేము ఈ థైరాయిడ్ ఉందో లేదో చెక్ చేసుకుంటే థైరాయిడ్తో వలన పెరిగిన వల్ల లేకపోతే తినటం వలన పెరిగిన వల్ల అనేది కూడా మనకు అర్థమవుతుంది. వాట్ అబౌట్ హైపర్ థైరాయిడిజం సార్? బికాస్ హైపోథైరాయిడ్ తోటి పెరుగుతారు. హైపోథైరాయిడ్తో పెరుగుతారు, హైపర్ థైరాయిడ్తో హాషిమోటో థైరాయిడైటిస్, ఆటోఇమ్యూన్ కండిషన్ లో. సో అదే హాషిమోటో. ఓకే. అంటే అందాల్సిన దానికంటే చాలా తక్కువ TSH అందటం వల్ల ఆటోఇమ్యూన్ కింద మారుతుంది. హైపోన్ కంట్రోల్ చేయటం మనకి సెలీనియం, జింక్ ఇవి చాలు కన్వర్షన్ మన గట్ హెల్త్ ని అడ్రస్ చేస్తూ ఇవ్వాల్సిన సప్లిమెంట్ సెలీనియం రిచ్ గా ఉండేటట్టు, జింక్, మెగ్నీషియం, B12 కూడా ఉండేటట్టు, ఐరన్ కూడా ఉండేటట్టు చూసుకుంటే హైపోని కంట్రోల్లో తీసుకురావటం మనకు 100 days. హాషిమోటో థైరాయిడైటిస్ కంట్రోల్ రివర్స్ చేయటం అనేది సెల్ హెల్త్ యొక్క మ్యాజిక్ స్ట్రెంగ్త్. బికాస్ వి అడ్రస్ ది రూట్ కాజ్. అగైన్ గట్ ఈస్ ది ప్లేస్ వేర్ 70% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లోనే. That is the one which is going to keep it in balance. Inflammation regulate చేయాలన్నా, immunity in balance లో తెచ్చుకోవాలన్నా gut is the only place which has that power. సెలెక్టివ్ ఆర్గన్ డ్రివెన్ ప్రోటోకాల్స్ ఉండే సిస్టమ్స్ లో సార్ క్యాబేజీ తినద్దు, కాలీఫ్లవర్ మానేసి, బ్రాకలీ మానదు, ఈ ఫ్యామిలీని వద్దంటారు. థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ లో ఉన్నప్పుడు జనరల్ గా వద్దంటారు సార్ మీరు కూడా, బికాస్ అది కూడా ఫైబర్. కాబట్టి ఒకలా చూస్తే ఫైబర్ సెట్స్ రైట్ ద గట్. కాబట్టి అంటే ఇంత నిష్టగా అవన్నీ ఫాలో అవడం అవసరమా?
బ్రాడ్ గా కొంత మీరు ఈ ఆటోఫేజీ తోటి కరెక్టివ్ మెజర్స్ చెప్తే సరిపోతుందంటారా? కొన్ని సందర్భాల్లో అవసరం, కొన్ని బ్రొక్కోలీ వద్దంటాం, లేకపోతే కాలీఫ్లవర్ వద్దంటాం లాంటివి కాకుండా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్లో ఫస్ట్ మనం ఫైబరే తినాలని చెప్తాం. ఫైబర్ ఈజ్ గట్ ఫ్రెండ్లీ. మీరు తర్వాత ఏం తిన్నా కానీ ఫస్ట్ ఫైబర్ తిన్న తర్వాత ఇంక ఏది తిన్నా కూడా ఫైబర్ దాన్ని అడ్డం పడి ఆపేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లో. డైజెషన్ చాలా స్లో అవుతుంది అండ్ షుగర్ స్పైక్స్ అవటం కానీ లేకపోతే ఇన్ఫ్లమేటరీ సెల్స్కి ఫ్యూయల్గా మారటం కానీ జరగదు. బట్ కొన్ని థైరాయిడ్ కండిషన్స్లో ఉన్నప్పుడు బ్రొకోలీ ఎందుకు వద్దంటున్నాము, కాలీఫ్లవర్ ఎందుకు వద్దంటున్నారు అనే దానికి దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాలిఫినాల్స్ లేని ఫైబర్ దొరుకుతుంది. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ఫైబర్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఫైబర్ కావాలంటే మనం యూ షుడ్ గో ఇన్ టు, ఫర్ ఎగ్జాంపుల్, కోకోవా నిబ్స్లో ఉన్నంత ఫైబర్, రా బనానా ఫ్లోర్లో ఉన్నంత ఫైబర్, వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అని మనం అందుకే ఫైబర్ డ్రింక్ అని పెట్టాము. కోకోవా నిబ్స్, ఫ్లాక్ సీడ్స్, రా బనానా ఫ్లోర్ ప్లస్ కొద్దిగా కర్డ్ కలిపి బ్లూబెర్రీ పౌడర్ కలుపుకొని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకుని ఒక డ్రింక్ తాగారంటే ఇట్ విల్ గివ్ అబౌట్ 12 to 15 grams ఆఫ్ ఫైబర్. ఫైబర్ కాబట్టి గట్ సెట్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఎస్, ఈ విధానంలో మనం సరి చేసుకుంటాం. కానీ మీరు పర్టికులర్ ఐటమ్స్ తినకపోతే థైరోనార్మ్ వేసేసుకుంటే సరిపోతుంది అనేది కరెక్ట్ కాదు. థైరోనార్మ్ ఇస్ ఓన్లీ యువర్ కంట్రోలింగ్ నెంబర్ కంట్రోలే. ఎట్లయితే మెట్ఫార్మిన్ గ్లూకోజ్ నెంబర్ కంట్రోల్ చేస్తుందో, ఇన్సులిన్ ఎట్లా నెంబర్ కంట్రోల్ చేస్తుందో, థైరోనార్మ్ ఆల్సో ఇస్ లైక్ దాట్ ఓన్లీ. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ కన్వర్షన్ జరుగుతుందా లేదా, టీఎస్హెచ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా, గట్ హెల్దీగా ఉందా లేదా, ఈ మూడు హోలిస్టిక్గా చూసుకుంటే అల్టిమేట్లీ సెకండ్ బ్రెయిన్ అంటాను మన గట్ను. మనం అందరం ఎక్కువగా మాట్లాడుకునేది ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేసుకునే మెకానిజం గట్ హెల్త్లో ఉంటుంది. మనం 36 trillions ఆఫ్ సెల్స్తో మన బాడీ పుట్టిందంటే దానికి డబల్ బ్యాక్టీరియా సెల్స్ ఉంటాయి. మనం వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అనేది ఎంత కరెక్టో వీఆర్ బ్యాక్టీరియా అంటాం కూడా అంతే కరెక్ట్. కరెక్టే, అవును. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది బ్యాలెన్స్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్ గట్లో, ఆ బ్యాలెన్స్లో ఉన్నంత వరకు హెల్దీగా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తప్పిందంటే డిస్బయోసిస్, లీకీ గట్, ఇవన్నీ అనర్థాలు, ఆటోఇమ్యూన్ కండిషన్స్, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్. థైరాయిడ్ డిస్టర్బ్ అయిందంటే టోటల్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. దాంతో పాటు మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కదా సార్, థైరాయిడ్ ఫెటీగ్, మూడ్ స్వింగ్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. అయితే డిఫరెన్స్ ఏంటంటే సార్, మామూలుగా మనం నార్మలైజ్ చేసేసాం కొన్ని, అండ్ మీరు మాత్రం దాన్ని కరెక్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, కంప్లీట్ హెల్దీ హ్యాపీ లైఫ్ సాధ్యం అని చెప్తున్నారు. రివర్స్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అనే పదం నేను ఎప్పుడు వాడలేదు, వాడకూడదు కూడా. ఐ ఆల్వేస్ టెల్, నేను క్యూర్ చేయగలను అంటే హీ షుడ్ బి గాడ్ ఆర్ హీ షుడ్ బి స్టూపిడ్. రివర్స్ చేసి మెయింటైన్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం చెప్పే విధానం. ఆల్రెడీ అంతకు ముందు ఉన్న హైగా ఉన్న కండిషన్స్లోకి మళ్ళీ మిమ్మల్ని రివర్స్ అక్కడికి తీసుకొచ్చి అక్కడ మెయింటైన్ చేసుకోవడం ఎలా అని చెప్పేదే సెల్ హెల్త్ విధానం. బట్ సిమ్టమ్ని అడ్రస్ చేయటం కాకుండా రివర్స్ చేయటం అంటే ఏంటి, రూట్ కాజ్ని అడ్రస్ చేసి నార్మల్ హెల్దీ స్టేట్లోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లంలోకి వెళ్లకుండా మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా కౌన్సిల్ చేసి రెగ్యులర్ 6 monthsకి ఒకసారి మీరు అన్నట్టు రీబూట్ చేసుకుంటూ ఉండాలి, బాడీని డీటాక్స్ చేసుకుంటూ ఉండాలి, డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆ డెఫిషియన్సీని అడ్రస్ చేసుకుంటూ ఉండాలి. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ది బాడీ. గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, ఫ్రీ రాడికల్స్ చేసే దాడి నుంచి తట్టుకోవడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవటం బాడీలో కూడా ఒక ప్రధానమైన కారణం అనర్థాలకి, అనారోగ్యాలకి, ఈ సెల్ మాల్ ఫంక్షన్కి. ఆ బ్యాలెన్స్లో ఉంచాలంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ అవసరం. ఆ మైక్రోన్యూట్రియంట్స్ మన ఫుడ్లో దొరకట్లేదు కాబట్టి మనం ఇన్ని సప్లిమెంట్స్ చేయాల్సి వస్తుంది, వాటి అబ్జార్ప్షన్ రేట్ పెంచాల్సి వస్తుంది. అవునవును, కరెక్ట్. సో కాబట్టి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ విత్ అదర్ రీసెట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి కంప్లీట్ హెల్త్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ సార్ ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ సార్, ఏజ్ తోటి థైరాయిడ్ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా, మరి యంగ్స్టర్స్లో ఎక్కువ ఉంటుంది? ఇవాళ చిన్నపిల్లల్లో కూడా వస్తాను కదా థైరాయిడ్ ప్రాబ్లం, మోస్ట్లీ ఫీమేల్స్లో ఎక్కువ వస్తుంది. ఇందాక నుంచి మాట్లాడుతున్నట్టు థైరాయిడ్ ఈజ్ నాట్ అ సింగిల్ ప్రాబ్లమ్, కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడాము, ఎనీ ప్రాబ్లం ల్యాండ్స్ అప్ బికాస్ ఆఫ్ ఏ ట్రాప్ మేడ్ మనం డిసీజ్ ట్రయాంగిల్ అనుకున్నాం. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ మూడు కలిసినాయి అంటే సైలెంట్గా బాడీలో డ్యామేజ్ స్టార్ట్ అయిపోయినట్టే. బయటికి మనం బాగానే కనిపించినప్పటికీ లోపల సైలెంట్గా డ్యామేజ్ స్టార్ట్ అయ్యి ఒక ఫైనల్ స్టేజ్లో బరస్ట్ అవుతుంది, ఏదో ఒక డిసీజ్ లాగా, థైరాయిడ్ ప్రాబ్లం లాగా. సో ఈ ట్రాప్లో నుంచి బయటికి రావడం ఎలా అనేదే కదా సెల్ హెల్త్ విధానం. అంతే కదా సార్, అంతే కదా. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నుంచి రావాలంటే వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ? ఫస్ట్ ఈటింగ్ ప్యాటర్న్లో మార్పులు చేస్తూ యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటాం.
అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయలేక బాడీ ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే. దానికి మనకి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి. జింక్, మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ సి, D3 అన్ని ఒమేగా నుంచి వరదలాగా వాటిని లోపలికి పంపిస్తే ఆటోమేటిక్గా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పోతుంది. బెర్బరిన్ లాంటి హర్బ్స్ వాడటం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం, ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించడానికి కావాల్సిన ఆహార విధానంలో మార్పులు, లేయర్డ్ ఈటింగ్ అని మనం అంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఫైబర్ తినండి, తర్వాత ప్రోటీన్ తినండి, ఆ తర్వాత కొద్ది మోతాదు హెల్దీ ఫ్యాట్ తీసుకున్న తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ తింటే ఈ 3 లేయర్ని దాటుకుని వెళ్ళి షుగర్ స్పైక్ చేసే అవకాశం లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్సీని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. So when we are handling insulin resistance, when we are handling chronic inflammation, when we are handling oxidative stress, ఈ ట్రాప్లో నుంచి బయటికి తీసుకురాగలుగుతున్నాం పేషెంట్ని, ఆటోమేటిక్లీ థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ప్లేస్. రైట్. ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ టైం. 100 రోజుల సమయం పడుతుంది. అది ఏమి రాని పొజిషన్లో మనం ఎప్పుడు చెప్తాం కదా, 42 రోజులు సంవత్సరానికి ఒకసారి ప్రివెంటివ్ హెల్త్ కేర్ మోడ్లో ప్రతి ఒక్కళ్ళు డిటాక్స్ చేసుకుంటూ డెఫిషియన్సీని అడ్రస్ చేసుకుంటూ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అడ్వైజ్ ఆల్వేస్ ప్రివెంటివ్ మెథడ్ మోడ్లో ఒక 42 రోజులు మీ ఆరోగ్యం కోసం ఈ సంవత్సరంలో సమయం కేటాయించండి. ప్రాబ్లం వస్తే ఎట్లాగో 100-120 రోజులు పడుతుంది. రాకుండా చూసుకోవడానికి కూడా సంవత్సరానికి ఒకసారి, కుదరకపోతే 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు చేయండి స్వామి. సార్, మీరు ప్రివెంటివ్ హెల్త్ దిశగా ఎంత మీరు నిజంగా అప్పీల్ చేస్తూ ఉంటారో ప్రతి ఎపిసోడ్లో. బికాజ్ ఒంటి మీదకి వచ్చేసి ఏదో ఒక ఆర్గన్ ఇంకా అసలు కంప్లీట్ కంట్రోల్ తప్పిపోయాక మనం రియాక్ట్ అవ్వడం కంటే ముందు నుంచే ఆ సిమ్టమ్స్ సెట్ ఇన్ అయినప్పుడే ఎంత రెక్టిఫై చేసుకోవచ్చు, బాడీకి రీబూట్ చేయడానికి కావాల్సిన అన్ని ప్రోటోకాల్స్ మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ థైరాయిడ్ ఇష్యూస్ దాదాపు అందరికి కొద్దో గొప్ప, ఐ థింక్ 10 మందిలో కనీసం 30% 3-4 ఒక మోతాదులో ఉంటాయి. అది రెక్టిఫై చేసుకుంటే ధన్యులు అవుతారు. కాకపోతే సమస్య జటిలం అవుతుంది. అది క్లియర్ అయిపోయింది. సమస్యతో వస్తే మా దగ్గరికి మంచిది కదా, 120 రోజుల పాటు మా ప్రోటోకాల్ వాడతారు. అది కాదు నా ఉద్దేశం. ఏ సమస్య లేకుండా చూసుకోండి, దానికి ఒక 21 రోజులు 42 రోజులు ప్రోటోకాల్ పాటించండి, మా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు అనేది నాకు ఉద్దేశం బేసిక్గా. రైట్ సార్. ఐ థింక్ తప్పకుండా మీ హైలీ బయో అవైలబుల్ సప్లిమెంట్స్ అండ్ వీటితో పాటు ఫంక్షనల్ మెడిసిన్స్ వీటన్నిటిని జాయిన్ చేసి వాటితో పాటు మీకుండే ఇన్ క్లినిక్ ప్రోటోకాల్స్, కొన్ని గట్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్, కొలన్ క్లెన్స్లు అవి ఉన్నాయి. సో ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ యాక్సెస్. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇదేంటండి, ఎలా పనిచేస్తుంది, ఎంతకాలం వాడాలి ఇవన్నీ. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను అడగండి, నేను ఇంటర్వ్యూ చేసి తెలుసుకుంటున్నాను విషయాలు. మీరు డైరెక్ట్గా క్లినిక్కి వెళ్ళి కనుక్కోండి. మీకు ఒక్కొక్క కేసులో ఇవాల్యుయేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు డైరెక్ట్గా డాక్టర్లు చెప్తారని చెప్తాను. మీరు పంపించిన పేషెంట్స్ చాలా మంది బట్ మా దగ్గరికి వచ్చి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. లేటెస్ట్ గా ఐ థింక్ మీరు సుబ్రాజ్ గారిని పంపించి అసలు ఆల్మోస్ట్ అంత పెద్ద ఆయన, ఈజ్ డైరెక్టర్ ఆఫ్ ఎ వెరీ రెప్యూటెడ్ కంపెనీ. ఒక్క నెల రోజుల్లో ఇట్స్ హిస్టరీ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ నుంచి గ్రేడ్ 1 కాదు నార్మల్ లివర్ కండిషన్ లోకి వచ్చేసాడు. అండ్ ట్రైగ్లిజరైడ్స్ 400 ఉండేది 115కి వచ్చేపాటికి ఈ స్పీచ్లెస్. చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ హీ వాంట్స్ టు కమ్ అండ్ గివ్ యూ ఎ టెస్టిమోనియల్ ఆల్సో. తప్పకుండా ఆయనతో మాట్లాడతాను సార్. బికాజ్ ఆయన ఫోన్ చేసినప్పుడు ఇలాగే అడిగారు, మీ ఇంటర్వ్యూ చూసానండి, వెళ్ళినా ఒకసారి వెళ్తే మంచిదంటారా అన్నారు. తప్పకుండా వెళ్ళండి, వెళ్ళి మీరు కనుక్కోండి మీరే. బికాజ్ నేను చెప్పడం కాదు కదా, నేను ఏంటో ఇంటర్వ్యూ చేశాను చెప్పాను అనుకుంటారు అందరూ. బట్ ఐ థింక్ అందరూ మీరు చూసేవాళ్ళు కూడా మీకేమైనా ప్రాబ్లం ఉంటే దయచేసి ఒక్క సప్లిమెంట్ పంపించండి ఫోన్ చేయడం కంటే. ఒకసారి వెళ్ళి థరోగా మీ చెకప్ చేయించుకుని డాక్టర్ని సంప్రదిస్తే సరైన సూచన సలహా వస్తుంది. కరెక్ట్. Yeah, this series continues, sir. I think we've done more than 75 such conversations. Thank you very much for your valuable time in spreading this knowledge about root cause and treatment. Thank you.